కొంచెం ఇష్టం కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం. ఏంటండి ఎన్ని 100 ఇంకో 50 నేనే మీకు బోనస్ ఇస్తున్నాను, కొట్టేసుకోండి. బావా నువ్వు తట్టుకోలేవు. బావా పైన ఆయన ఆదేశించాడు, కింద ఈ శలం పాటిస్తాడు. ఈ దెబ్బలన్నీ నాకు జుజుబి. కమాన్ గైస్, బీట్ మీ, కమాన్ బీట్ మీ. వెయిట్. కొరడ చాలా చిన్నగా ఉంది, మనిషి కూడా చాలా వీక్ గా ఉన్నాడే. ఎంతకంటే బాగా బలమైన వాళ్ళు పెద్ద కొరడ ఎవరి దగ్గర లేదా? దీనికే చుక్కలు చూస్తావు. అంతకంటే పైకి పోయి వచ్చావులే గానీ పెద్ద కొరడ ఉందా లేదా? లేదు. మీ బ్యాడ్ లక్. కమాన్ తీసుకో, బిట్ మీ, కొట్టా. తగలమని చెప్పు, ఇక్కడ తగిలేస్తాడు దెబ్బలు. అమ్మో అమ్మో, ఇదేంటి ఎలా వాసిపోతుందా? అయ్యి బాబాయ్, అమ్మో దెబ్బలు తగిలేస్తున్నాయి ఇక్కడ. ఇక్కడ వాసిపోతుంది. త్వరగా వచ్చి ఏదో ఒకటి చెయ్యి. అమ్మో అమ్మా అమ్మో అమ్మో, అయ్యి బాబాయ్ ఈ పగిలిపోతుంది ఇక్కడ. అబ్బా అమ్మో అమ్మా అమ్మా, కస్మెల్ల కొట్ట. అయ్యి బాబాయ్, అమ్మో అమ్మో అమ్మా, అయ్యి బాబాయ్ కొట్టమంటుంటే. ఏమండి, ఇక్కడ పరిస్థితి కొంచెం తేడాగా ఉంది. అమ్మవారి నగలు ఎవరో ఒకరితో తొందరగా పంపించండి. అమ్మ తొత్తుడా, నన్ను దొంగ చేయడానికి ఈ దొంగలాటకు ఆడింది నువ్వా? చెప్తానా? ఏదో జరుగుతుంది అనుకుంటే ఇంకేదో జరుగుతోంది. ప్లీజ్ తొందరగా ఎవరో ఒకరితో పంపించండి. చెప్తాను. సరే సరే, ఉంటాను. తొందరగా. ఎందుకురా? ఇదిగో నగలు. ఇవెక్కడ దొరికాయి? మన గుడిలోనే దొరికాయండి. అవునా? అమ్మా పొరపాటు జరిగిపోయింది బాబు, ఏమీ అనుకోకు. రాళ్ళు కొట్టేసి పొరపాటు అయిపోయిందంటారా? అమ్మా నాకు తెలిసి యమధర్మరాజా, నువ్వు ఇలాంటిది ఏదో ఒకటి చేద్దామని చిత్రగుప్తుడు వారు అప్పుడే చెప్పారు నాకు. కాకపోతే కొంచెం ముందు పంపించుంటే చాలా బాగుండేది. అయినా సరే థ్యాంక్ యూ వెరీ మచ్, వెరీ మచ్. అమ్మా ఈ అమ్ముడుకోలేంటి బావా? దేవరాశం బావా. భగవంతుడా. సరే, చేసిన ఘనకార్యం చాలే గాని వెళ్దాం పద. పద. అమ్మా. జాగ్రత్త బావా, ఏం నడవడం నా వల్ల కాదు అని ఏదైనా బండి సరే, పద. అమ్మా అమ్మ దత్తుడు, ఆర్ నారాయణమూర్తి మాదిరిగా నువ్వు సిన్సియర్ అనుకున్నాను. నువ్వు కూడా పెద్ద క్రిమినలే. చెప్తానరా, నీకన్నా పెద్ద క్రిమినల్ బ్రెయిన్ రా నాదే. చెప్తానా? అమ్మయ్యా, ఏమైపోద్దో ఏమో అని తెగ టెన్షన్ పడిపోయా. మీరు భయపడింది ఆ కొరడా దెబ్బలు మీకెక్కడ తగులుతాయనని, అంతేగా? అంటే ఎవరికి భయం ఉండదు తాయారు? అసలు మా గౌతమ్ దొంగతనం చేశాడని పుకార్లు పుట్టించిన వాడిని అనాలి. మాస్టరు, మీరు దొంగతనం చేశారని నింద ఎవరు వేశారు? ఎవరు వేసినా మీరు నమ్మారు కదా. నమ్మకపోతే తేడా వస్తే ఊరు ఖాళీ చేయాల్సింది మనకు కదూ. అబ్బా, మీ భయంతో చస్తున్నామండి. రే, ఆయన మాటలకేం గాని అసలు ఈ పని ఎవరు చేసుంటారు? అది కూడా నిన్ను ఇరికించాలని చేశారు. ఎవరు చేస్తారో? నా మీద అంత కోపం ఎవరుకుండదో ఆలోచిస్తుండారు. అంటే ఎవరు? ఎవరు కాదు, ఇదంతా చేసింది మా అన్నయ్యే. మీ అన్నయ్య? అవును, మా అన్నయ్యే. మీ అన్నయ్య ఇంత పని చేశాడా? నన్ను రేవతి నిర్దినం ఎట్టాగో తన అర్థం కాలే. దొంగతనం చేస్తే ఊర్లో జనం నన్ను తన్ని తరిమేస్తారు కదా, రేవతి నా కాకుండా చేయొచ్చు అని అనుకుని ఉన్నాడు. ఎంత దుర్మార్గం అండి! నగలు దాచిపెట్టి ఆ నింద మీ మీద వేస్తాడా? మీ అన్నయ్య ఇంత పని చేస్తాడని కళ్ళ కూడా అనుకోలేదు. కాళ్ళు గడగాల్సి వస్తుందనే దత్తుడు నన్ను ఏకంగా దొంగనే చేసేసుండా. ఈ విషయంలో అన్నయ్య చేసింది నాకు నచ్చలేదు. నచ్చకపోతే నచ్చలేదని చెప్పడానికి చాలా దారులున్నాయి. ఇలా చేసుండకూడదు. ఏం చేసినా
మనల్ని విడదీయలేడనని బాగా అర్థమై ఉంటది. ఇట్టగైతే ఊళ్ళో అందరితో నన్ను మళ్ళీ ఊర్లోకి రాకుండా చేయొచ్చని ఈ ఎత్తేస్తున్నాడు. అర్థమైందండి. ఆ దత్తుడికి మీ మీద ఎంత కోపం ఉందో అర్థమైంది. మీ వల్ల ఆ కోపం నా మీద కూడా ఉంటుంది. ఏదో ఒక రోజు ఇల్లు ఖాళీ చేయిస్తాడు. అబ్బా భయం ముందు పుట్టి తర్వాత మీరు పుట్టుంటారు. కాసేపు కామ్గా ఉంటారా? దత్తునిట్టగా వదిలేస్తా లాభంలే. ఈరోజు దొంగం చేస్తుంటాడు, రేపు ఇంకేమైనా చేస్తాడా? అది నిజమే రోయ్. ఇట్టంటే ఏదో పని ఇంకొకటి చేయకముందే దత్తుడికి బుద్ధి చెప్పాలా. అంటే మా అన్నయ్య ఏం చేద్దామని? మీ అన్న ఏం చేస్తానబ్బా? ఏం చేయను. మరి బుద్ధి చెప్పాలి అంటున్నావుగా? మీ అన్న బుద్ధికి బుద్ధి చెప్పాలా అంటున్నాను. అవునరా గౌతమ్, ఇంత చేసినా కామ్గా ఉంటే వీళ్ళన్నయ్య ఖచ్చితంగా మరో ప్రయత్నం చేస్తాడు. రౌడీ రంగంలో మీరెక్కడ దొరికారండి? అసలే మడుతున్న పెట్రోల్ పోస్తున్నారు. నిజమే తయారు. దత్తుడికి ఇట్టంటే ఆలోచన మళ్ళీ రాకుండా చేయాలా. అసలు ఆలోచనలకే చెక్కు పెట్టాలా. ఎలా? ఎట్ట ఏముండదే, మన కుండాడు కదా ఆ ఈ ఎర్రలింగ శలంగాడు. ఆయన పెళ్ళికొడుకు చేలా చూస్తున్నాడు మీ అన్న. హ, తోడు పెళ్ళికొడుకుని చేస్తాను చూడు. అక్కడ రెచ్చిపోవడం ఎందుకు? ఇక్కడ అమ్మ అబ్బా అని అరవటం ఎందుకు? ఇదిగో నువ్వు చేతులతో వెన్న మాటలతో కారం పోతున్నావు. లేకపోతే ఏంది సెలం బాబు? ఆ గౌతమ్ గాడెవడు? మరి శత్రువు. ఆడికి నువ్వు సపోర్ట్ చేసి మాట్లాడటం ఏంది? ఈ విధంగా దెబ్బలు తినడం ఏంది? కొట్టిన దెబ్బలు తగలవని చెప్పారు. హా? ఎవరు? అదే మనందరి లెక్కలు చూసాయన. ఎవరు? మాస్టరా? ఇంచుమించు అలాగే ఉంటాడు కానీ ఆయన కాదు, నువ్వు పుయ్యా. మరి ఇంకెవరు బాబు? ఓరు బాబు, అసలే ఒళ్ళు పులిసిపోయి నేను ఎడుతుంటే 3 ఎపిసోడ్ కథ అడుగుతావేటే? నాకంత ఓపిక లేదు, నువ్వు పుయ్యా. వాళ్ళెవరో చెబితే నువ్వెట్ట నమ్మావు సెలం బాబు? అయ్యో వాళ్ళు చెప్తే జరిగిద్ది మావా. చెప్పింది జరిగే పని అయితే ఇదట్టా పగులుద్దబ్బా? యమ్మో, యమ్మో. ఎవరైనా అమ్మో బాబో అంటారు, నువ్వేంటి ఎమ్మో అంటావు? నీకు అర్థం కాదులే. సర్లే, నీ దెబ్బలకి తెచ్చిన ఎన్న అయిపోయింది కానీ మళ్ళీ తీసుకొస్తా ఉండు. ఈడుదో గోళ ఏంటి అమ్మధర్మరాజా నాకు ఈ బాధ? అబ్బో నువ్వు చూసుకుంటావు నా పొట్టుగుప్తా. సరే ఆ చిత్రగుప్తులు వారు చెప్పారు, నువ్వు నాకు పగిలేదాకా ఆగి ఫైనల్ గా సేవ్ చేసు. అమ్మో ఏంది మామా అప్పుడే వచ్చావా? మానవా, అదేటి గొంతు మారిపోయిందేటబ్బా? నిరుద్ధదుర్ధరాపది ప్రళపయోధి గర్జన నిరంకుశాగ్రగణ్యః స్వామి పాషండ హృదయ సన్నిభౌ నరక రాజ్యయేలిక కరాళ మహిష ఘంటిక మృత్యుపాశనాయక స్వామి మీరెప్పుడు వచ్చారు? అయినా మన మీటింగ్ పాయింట్ ఇది కాదు కదా, టైం కూడా ఇది కాదే. నువ్వు పిలిచినా నేను శ్మశానానికే రాగలను. అది నేను తలచినచో ఎక్కడికైనా రాగలను, ఎప్పుడైనా రాగలను. చూడండి స్వామి, మీ చిత్రగుప్తుడు చేసిన పనులు చూడండి. ముందు నువ్వు ఒప్పేసుకో, అన్నీ ఆయన చూసుకుంటాడని చెప్పాడు. ఆడి బాటల్లో మీద ఈ పాప చెప్పారు. చూడండి ఎలా పగిలిపోయిందో. అయ్యో మా పుట్టగుప్త అదే మా చిత్రగుప్తుడు వాట్సాప్ చేస్తుండాడు కానీ ఇంద్రసభలో రంప ఊరసి వాళ్ళ డాన్సులు ప్రోగ్రాంలు చూసుకోలేకపోవచ్చు ఉంటుంది. మీరు ఎక్కడ ఎంజాయ్ చేస్తుంటే నాకు ఎక్కడ పగిలిపోయిందే. అందుకే కదా నేను ఎలా రాస్తా ఉండేది. అదేటి మీ స్లాంగ్ మారిపోయిందేటి? వాడు మాంస కదరా, అప్పుడప్పుడు ఆ గౌతమ్ వల్ల మేము పలుకుచుంటమే. ఓ సర్లే గాని ఎంతకి ఎవరు ప్రాణాలు అడ్డుకోవడానికి వచ్చా? ప్రాణాలు తీయటం కదరా మూర్ఖ. నీకు వెన్న రాయటకు వచ్చితని. స్వామి ఏంటి నువ్వు నాకు ఎన్ రాయడానికి వచ్చావా? అవునరా, భూలోకంలో నన్ను పూజించిన ఏకైక మానవుడు నీవు. అందుకే మా యమపురు వదిలి ఈ భూలోకమునికి వచ్చి. అవును మా వాసుమం అంటే సరే, నీకు ఎన్నట్టుకొచ్చి పూయాల్సిన అవసరం ఏముంది? వీపు మీద చేపెట్టి ఇలా తిప్పేస్తే దెబ్బలని మాయమైపోతా కదా. అట్ట శివన్ అడ్డం తిరుగుండానంటే సావాలా. పరాయవాని కనినే మేమటలో చేయదు.
నువ్వు నా ప్రియభక్తుడు. నీకు ఈ విధముగా సేవ చేయుట మాకు మిక్కిలు సంతోషమగుచుండును. మీ మాట్లాడుతూ మా పెద్ద ఎన్టీ రామారావు గారిలా ఉన్నాయి. ఓ ఆ మహానుభావుడా, ఆయన స్వర్గముల ఆనందంగా ఉన్నాడు. ఆయన అంటే నాకు ఎంత ఇష్టమో. ఈసారి వచ్చినప్పుడు పిలిపించి మాట్లాడేసలే గానీ ముందు నువ్వు కూర్చోరా సామె. అమ్మో! అమ్మా, ఈసారి వచ్చినప్పుడు నిజంగానే మాట్లాడిస్తావా? అంటే మళ్ళీ నాకడికే వస్తావా? ఏ గోదావరి రైతులు కల్పిస్తావు కానీ పోవా? పోదామని నేను చూస్తున్నాను, కానీ ఎక్కడా? హ? ఎందుకంత నీరసం? ఈసారి చెప్పకూడదా? ఆ గౌతమ్ బెదర్ని దొంగం చేసి ఏకంగా ఈ ఊరు నుంచే పంపించేద్దాం అనుకుంటున్నారు. అవును, ఈ విషయం నీకు ఆ చిత్రగుప్తుడు చెప్పలేదా? ఆ? ఆ, చెప్పినాడు. ఆయనను నువ్వు చెప్తేనే మాకు ఆనందం. ఓ, అది సరేగాని ఇంతకే ఆ దొంగతనం చేసింది ఎవరో? ఇంకెవరు? మీ దత్తుడు. ఆ నగలు దాయించి గౌతమ్ మీదనే నేరం మోపించ చూసినాడు. మా దత్తుడు బావా? అవును మానవ, జరిగినది తెలిసి మా కాలచక్రమును తిప్పి చూసి తిని. మా దత్తుడు బావా అలా చేయడే, ఎందుకలా అంటారు? ఎందువలన అనినా గౌతమ్ రేవతిల పెళ్లి చేయుట అతనికిష్టం లేదు. వారిరువురిని కాదని నీకు రేవతినిచ్చి పెళ్లి చేతలంచుచున్నాడు. చేయడానికి నేను ఉన్నాను కదా. ఆ విషయం వాడికి తెలియదు కదా. అందుకే మీ వివాహం చేసి నీకు మీ అత్త స్వర్గం పోవు అదృష్టము లేకుండా చేయుచున్నాడు. ఏంటి స్వామి మీరు చెప్పేది? నిజం మానవా. మా లోపల మీ అత్త పాపం నిత్యము రోధించుచున్నది. ఆ, మా అత్త ఏడుస్తుందా? అయ్యయ్యయ్య, అత్త ఏడవకే, ఏడవకు. ఏయ్, శిక్షలు వేస్తా ఉంటే ఏడవకుండా ఎట్టా ఉంటారా సామె? అదేంటి స్వామి, నేను కింద వీళ్ళిద్దరిని కలిపేసి నేను చేసిన పాపాలన్నిటికీ ప్రక్షాళన చేసుకుంటాను చెప్పాను కదా. ఇంకా మా అత్తకి శిక్షలు ఎందుకు వేస్తున్నారు? నీ పాపం ప్రక్షాళన చేసుకునే వరకు శిక్ష తప్పదురా మూర్ఖ. మరి వాళ్ళిద్దరిని తొందరగా కలిపేయడానికి నాకేదైనా ఐడియా ఉంటే చెప్పండి స్వామి. హా? ఎండ రాస్తా ఉన్నాడు కదా అని ఏమడిగినా చేస్తాననుకుంటున్నావా? ఇదిగో స్వామి, భూమి మీద మీకోసం పూజలు చేసేది నేను ఒక్కనే అన్నారు కదా. హా? మరి ఆ మాత్రం సాయం చేయలేరా? ఆహా. సెంటిమెంట్ తో కొట్టావు కదరా సామె. సరే చెప్తా నేను. నువ్వు అమాయకుడివి, చాలా మంచోడివి. నోట్లో ఏలు పెట్టినా కొరకలేని అనుకుంటున్నాడు మీ దత్తుడు బావ. నిజమే కదా స్వామి? కాదా, నువ్వు గోతికాడ నక్కవి, శవాల మీద పేలాలు ఏరుకునే సిల్లర్ నాయలువి, కాపాలు కూర్చే కంత్రివి. నువ్వు దొంగనాయలకే దొంగనాయలువి స్వామి. అదే మీ దత్తుడు బావ అట్ట అనుకోవాలా అంటా ఉన్నాను. అలా అనుకోవాలా? అట్ట అనుకుంటేనే కదా దత్తుడు నేను చీకొట్టి వాళ్ళిద్దరికి పెళ్లి చేసేది. అర్థమైపోయింది స్వామి. నేను ఏదోనైపోతే వాళ్ళిద్దరు పెళ్లి జరిగిపోతే మా అత్త డైరెక్ట్ గా స్వర్గానికి వెళ్ళిపోతా అనమాట. సూక్ష్మ విగ్రహవిరా. అంటే అందుకే కదా తెలుగు చదువుకోనరా సిల్లర్ నేలారని చెప్పేదే. అదే నువ్వు చాలా ఇంటెలిజెంట్ అని చెప్తా ఉన్నాను. ఓ, ఇక్కడ చూడు స్వామి, మా దత్తుడు బావకే నాలో ఉన్న యాదవతనం అంతా ఐమాక్స్ థియేటర్ లో సినిమా చూపించినట్టుగా చూపించేస్తాను. యా యమధర్మరాజా, మీరు వచ్చి సాల్సేపోయింది కదా, ఇక పైకి వెళ్ళిపోండి. పైన కస్టమర్ లైటింగ్ అనుకుంటా. లెస్స పలికితివి. ఓ తూరిని కళ్ళు మూసుకోను. యమధర్మరాజా, మీరు మావైపోతే చూడాలని నాదో చిన్న కోరిక. ఓ పాల మావైపోయారా చూస్తాను. అలా అనుకోకు, కళ్ళు పేలిపోతే పవర్ తట్టుకోలేవా. పర్లేదులే స్వామి, చూస్తాను. మావైపోండి. అట్టయిన ఎడల మీ అత్త స్వర్గానికి పోదు. అందుకే నువ్వు తూరు కళ్ళు ముసుకా. ప్రతిదానికి తోటి ముసుకా. ఎముండ ఎవరా దత్తుడు, నా మీదనే దొంగతనం వేస్తావా? నీకోసం వదలని చూడు ఈ సిచ్చరు పిడుగు శలాన్నే. ఇక నీవాడు నీకు బాగా సుక్కలు చూపిస్తాడు. ఇదో చాగ్రాహకులు, స్టాప్ లాక్ షాట్ రెడీ చేసుకో. యమధర్మరాజా వెళ్ళిపోతున్నావా? టాటా బాయ్ బాయ్. యమధర్మరాజుకు నేనంటే ఎంత అభిమానమో. అద్దో, నువ్వు స్వర్గానికి వెళ్తాలేవే, టెన్షన్ పడమాక. వెళ్ళి మా దత్తుడు కోసం చూడాలి. సెలంబాబేడి ప్రతిదీ తొందరే. ఎన్న రాసుకోపోతే ఆ వాతలు తగ్గేదట్టా? ఈడ లేడంటే ఇంటికి పోయి ఉంటాడు. నేను కాకపోతే మా సెలంబాబును చూసుకోవడానికి ఇంకెవరున్నారో?
వస్తుండా బాబు, నేను వస్తా ఉండా. మా అత్తని నన్ను స్వర్గానికి పోనకుండా ఆపుతావా? నా ప్లాన్ చెడగొట్టడానికి గౌతమ్ బెదర్ని దొంగం చేయాలని చూసింది కాకుండా నేను కొరడా దెబ్బలు తినేలా చేస్తావా? ఈ రోజు నువ్వు నా చేతులు అయిపోయినట్టేరా, అయిపోయినట్టే. ఉండు నీ సంగతి చెప్తాను. చెయ్యెత్తింది గోక్కోడానిక? నిద్దట్లో చెయ్యెత్తితేనే ఉలిక్కి పడ్డాను. కళ్ళు తెచ్చి కాలెత్తాడంటే అమ్మో సచ్చూరుకుంటాను. లేస్తే ఈడు మనిషి కాదు, లేవకుండానే కొట్టాలి. ఎలా బా? కొంచెం పక్క జరప, నేనే జరపమంటుండే. థ్యాంక్స్. ఈడు మనల్ని చూసిన ప్రమాదమేనే. చీకట్లో కుమ్మేత్త బెటర్. యమో యమ్మ రెడీ. కొట్టడం కాదురా, దమ్ముంటే కళ్ళు తిప్పి చూడరా. మామా నువ్వా? ఏంటి టైంలో ఎనపూస రాద్దామని. ఇది తట్టుకో, అది ఇదేంది? నీకే అర్థమైతులే. ఎవడ్రా నువ్వు? రేయ్, ఆగు, ఆగరా. ఈ దొత్తుడుగాడేంది సిట్టెంబెంట్ చూస్తా ఉన్నాడు? అదేదో మనిషి బాడీలా ఉండాదే. పోయి చూద్దారే. వాసుమామ అనవసరంగా దత్తుడుబాబు కంట్లో పడిపోయాడు. తప్పించుకున్నాడు లేదో. ఒకవేళ పొరపాటును దొరికేసాడంటే గుత్తి వంకాయ కూరే. యమధర్మరాజా, మా వాసుమామ తప్పించుకునేలా చూడవా? ఒకవేళ దొరికేసాడంటే లేనిపోయిన విషయాలన్నీ బయటకు వచ్చేస్తాయి. అదిగో మా దత్తుడుబాబు వచ్చాడనమాట. అమ్మయ్యా, దొరకలేదనుకుంటా. రాబావా. ఇదేంటి దొరికేశాడా? యముడు యాక్షన్ తీసుకునే లోపలే దత్తుడుబాబు యాక్షన్ తీసేసుకున్నట్టున్నాడు. ఇప్పుడు ఎలా? చలమ్మా, అక్కడేం చేస్తున్నావు? అనుకున్నాను, వచ్చేస్తున్నాను. ఈ
దత్తుడుగాడేందే సిట్టింని ఎత్తుకుపోతా ఉంటాడో అర్జెంటుగా ఇది రేవతికి చెప్పాలా? ఇదిగో చలంబావా, ఇందాక నా గదిలో నన్ను కట్టేసి మరీ అటాక్ చేశాడు ఈడు. ఇంత ధైర్యంగా నా మీదకి వచ్చాడంటే ఈడొక్కడే వచ్చుండడు, ఈడితో పాటు ఇంకొంతమంది వచ్చుంటారు. నేను అలా వెళ్ళి చుట్టూ చూసొస్తాను. ఈలోగా ఈడు తప్పించుకోకుండా జాగ్రత్త కాపలా ఉండు, సరేనా? అలాగే. పాపం నాకు ఈ అన్నరార్థం వచ్చి సొన్నం అయిపోయాడు. నా వలన వాసుమామ ప్రమాదంలో పడిపోయాడే. ఇప్పుడు ఎలా తప్పించాలబ్బా?